అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము, ఎల్లప్పుడూ ప్రార్థించి స్తుతిస్తూ నీవు ఉంటే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు మరొక తరుణాన్ని నాకు అనుగ్రహించాడు. ఈరోజు అద్భుతమైన సాక్ష్యాన్ని మీ మధ్యలో పంచుకోబోతున్నాను. కాబట్టి మీరు జాగ్రత్తగా సమయాన్ని కేటాయించి వినాలని కోరుతూ ఈ మాటలు తెలియజేస్తున్నాను. మా ఇంట్లో ఒక సిస్టర్ అద్దెకున్నారు. తను మంచి దేవుని యందు భయము భక్తి కలిగిన సిస్టర్. తను తన కోడలు, కుమారుడు, పిల్లలతో వాళ్ళు ఉంటూ ఉన్నారు. అకస్మాత్తుగా తన ఒంట్లో అనారోగ్యం ఏర్పడింది. చాలా రోజుల నుండి బాధపడుతుంది. హాస్పిటల్స్కు అనేక చోట్లలో తిరిగింది. ఆఖరిలో తను సోమ్య హాస్పిటల్లో పనిచేస్తూ వైద్యము చేస్తూ ఉండేది. ఈ అనారోగ్య పరిస్థితితో అక్కడికి పోవడం మానేసి వేరే వేరే హాస్పిటల్స్కి తిరుగుతూ ఉంది. నాకు వెళ్ళే ముందు ప్రార్థన చేయించుకొని వెళ్తూ ఉండేది. నేను లేకపోయినప్పుడు పాస్టమ్మ గారితో ప్రార్థన చేసుకొని వెళ్తూ ఉండేది. ఒక రోజున తను లేవలేని పరిస్థితి, ఆమె ముఖానికి చాటు ముసుగు వేసుకొని వెళ్తూ ఉంది. అప్పుడు నేను చూశాను, సిస్టర్ ఏమైంది, ముఖం కనబడకుండా వెళ్తున్నారు, ముసుగు వేసుకుంటున్నారు ఏంటి అని చెప్పినప్పుడు సిస్టర్ అన్నది, అన్నా నాకు ముఖమంతా ఒళ్ళంతా నల్లని మచ్చలు వచ్చేసాయి. నాకు చాలా బాధేసింది. ఇంత మంచిగా విశ్వాసంలో బలపడుతూ ప్రార్థన చేస్తూ ఉపవాసాలు ఉంటూ ఉన్న ఈ సిస్టర్కి ఈ విధంగా అయిపోవడం ఏంటి అని కొద్దిగా బాధేసింది. అయినా కూడా మేము ప్రార్థన చేశాం. తను ఒక హాస్పిటల్కి వెళితే వాళ్ళు అన్నారంట, ఇది నెల రోజుల నుంచి ఉందా, అయితే ఇది క్యాన్సర్ ఉండొచ్చు, తన ఒంట్లో కూడా రక్తం లేదు, కాబట్టి మీరు వెళ్ళి క్యాన్సర్ హాస్పిటల్లో చూయించుకోండి అని చెప్పినారు. తను వెళ్ళి క్యాన్సర్ హాస్పిటల్లో చూయించుకుంది. వాళ్ళు మందులు ఇచ్చారు, ఇంజెక్షన్స్ చేశారు, వాడమని చెప్పారు. తను అక్కడికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చి ఆ మందులను వాడుతూ ఉంది. ఆమెకు అసలు చేత కావడం లేదు. అవి ఒక మచ్చలు, దురద. పాపము తను ఏం చేయలేకపోయింది. ఎవరు సహాయం చేసేవారు లేరు. వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మీలో ఎవరికైనా ఈ విధంగా ఉండొచ్చు, కావచ్చు. ముందుగా మనం జాగ్రత్త పడాలని, ఏ విధంగా దాన్ని జయించాలని, మరి ప్రభువుని నమ్ముకున్న వారికి ఇలాంటి శోధన, రోగం వస్తుందా అని ఒక ప్రశ్న కూడా మీకు రావచ్చు. దేవుని ఎరగనటువంటి వారికి రావాలి, కానీ దేవుని తెలుసుకున్న వారికి ఇది రావడము ఎంత భయంకరం. సరే, దేవునికి స్తోత్రం. ఆ సిస్టర్కి వచ్చింది. నేను పాస్టమ్మ కలిసి ప్రార్థన బాగా చేశాము. మాకు చాలా కలవరం అవుతూ ఉంది. అయ్యో, వినయము, విధేయత, మంచి దేవుని యందు భయము భక్తి కలిగిన శ్యామలా సిస్టర్కి ఈ విధంగా అవ్వడము అని మేము రాత్రిలో ఏడుస్తూ ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, నీవు ఏ విధంగానైనా ఆమెను స్వస్థపరచు. నీ గాయంలో స్వస్థత ఉన్నది ప్రభువా, ఆ గాయపడిన హస్తాన్ని తనపై చాపు అని ప్రార్థిస్తున్నాం. ఆ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత, క్యాన్సర్ ట్రీట్మెంట్, తిరిగి ఆ హాస్పిటల్కి వెళితే వాళ్ళు టెస్ట్ చేశారు. దాంట్లో రిజల్ట్ ఏమొచ్చిందని అంటే, క్యాన్సర్ కాదు ఇది. ఆమెకు మెల్లిగా దగ్గు రావడము ప్రారంభమైంది. దగ్గుతూ ఉంది. అక్కడ ఇంకొక డాక్టర్ ప్రైవేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ అన్నాడంట, ఇది టీబీ కావచ్చు అని చెప్పి టీబీ హాస్పిటల్కి పంపించారు. సనత్ నగర్లో ఉంది కదా ఈఎస్ఐ హాస్పిటల్, ఎదురుగా టీబీ హాస్పిటల్ ఉంది, చెస్ట్ హాస్పిటల్ అంటారు. తను అక్కడికి వెళ్ళింది. అక్కడ కూడా నడవడానికి చేత నవ్వడం లేదు. వెళ్ళేటప్పుడు తిరిగి ప్రార్థన చేయించుకొని వెళ్ళింది. మా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి, మేము దేవుని సేవకులం కాబట్టి ప్రార్థన చేయించుకొని వెళ్తూ ఉండేది. దేవునికి స్తోత్రం. అక్కడ అడ్మిట్ చేసుకున్నారు. ఊమ్ టెస్ట్ చేశారు. అన్ని గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు. వాళ్ళు పరీక్ష చేశారు. ఒక వారం రోజులు అడ్మిట్ అయింది. నా భార్య పాస్టమ్మ గారు
అక్కడ టీబీ హాస్పిటల్ కూడా వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఈ విధంగా సెలవీయబడింది, నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అయితే తను అక్కడ అనారోగ్యము ఎక్కువగా అయిపోవడం వల్ల ఆమెను మార్చరీ రూమ్లో వేసేశారు. అనగా ఆమె కొనా ఊపిరి మీద ఉన్నది. డాక్టర్స్ తేల్చేశారు, ఈమె బ్రతకదు, కొన్ని క్షణాలలో చనిపోతుంది అని. ఆమె ఎలా అయిపోయిందంటే ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. అప్పుడు డాక్టర్స్ ఏమనుకున్నారంటే ఈమె చనిపోయింది అని చెప్పి ఆమెను తీసుకొని వెళ్ళి ఆ యొక్క శవాల గదిలో పెట్టేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా చాలామంది స్కానింగ్ అని, ఎక్స్రేలని, ఆ టెస్టులు ఈ టెస్టులు అని చెప్పి చేస్తూ ఉన్నారు. కానీ ఈ సిస్టర్కి రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆమెకు ట్రీట్మెంట్ కరెక్ట్గా దొరకలేదు. ఈ రాంగ్ ట్రీట్మెంట్ వల్ల ఆమె అనారోగ్య పరిస్థితి. దేవునికి స్తోత్రం. మరి మేమైతే అనుక్షణము దేవుని యొక్క సన్నిధిలో రాత్రిపూట ప్రార్థన చేస్తూ ఉన్నాం, చేసి దేవుణ్ణి చేతులెత్తి స్తుతిస్తున్నాం. మొరను దేవుడు విని ఆమె ఆ కోమాలో వెళ్ళిపోయిన ఆమె కళ్ళు తెరిచిందంట. అటు ఇటు చూస్తే అన్ని శవాలు. ఏ విధంగా ఉంటుందండి? భయముతో ఆమె లేచి పరిగెత్తుకొని బయటికి వచ్చేసింది. అనగా మృత్యుతో పోరాడిన సిస్టర్ ఈ యొక్క శ్యామల సిస్టర్. దేవుని బిడ్డలారా, మన మృత్యుంజయుడైన యేసు ప్రభు వారిని మనము ఆశ్రయిస్తున్నాం. ఆయన జీవాన్ని ఇచ్చే దేవుడు. ఆమె ఎంతగానో హాస్పిటల్లో అనేకులకు వైద్యం చేసింది. అప్పుడు కొద్దిమందికి చేసింది, కొద్దిమంది గుర్తుపట్టేవారు. ఇప్పుడు తిరిగి యేసయ్య ఆమెకు స్వస్థతనిచ్చిన తర్వాత ఆమెను ఇప్పుడు అనేకులు గుర్తుపడుతూ ఉన్నారు. అప్పటికన్నా ఎక్కువ సేవ ఇప్పుడు ఆమె చేయగలుగుతుంది. ఇది కేవలము దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క అద్భుతం. ఎందుకంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ నీవు ఉన్నట్లయితే ఇలాంటి మిరకల్స్, అద్భుతాలను నీ జీవితంలో చూడగలవు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు, మీలో ఎవరికైనా బాగా లేకపోతే ఈరోజే నీకు స్వస్థత దినం. ఆయన మీద విశ్వాసం ఉంచు. యేసుప్రభువు వారు నిన్ను బాగు చేస్తారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.